హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు టమాటా పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నా అండి. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి పప్పు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 కప్స్ కందిపప్పు తీసుకున్నా. నేను వాష్ చేసుకొని 2 గ్లాస్ కందిపప్పుకి 5 గ్లాస్ వాటర్ వేసేసుకున్నా. నేను 2 టమాటోలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలండి ఇట్లా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ ఆయిల్ అండి. కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది పప్పు. చూడండి, ఇలా పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఇలా చేసేసుకోవాలండి, స్మాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అండి, తాలింపు పెట్టేసుకుందాము. కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి అండి, చూడండి ఇలా ఒక్కసారి కలిపేసుకొని పప్పులో వేసేసుకోవాలండి. చూడండి, పప్పు అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, చేసేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు చాలా ఇష్టం కదండి పప్పు అంటే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.